ప్రార్థన పత్రిక శుక్రవారం 26/4/2024 సమస్యలను చూసే కళ్ళు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామములో వంగునట్లును. యాత్రికుల 24 గంటల ప్రార్థన, 24 గంటల శ్వాస చేయడం మరియు 24 గంటల ప్రార్థన చేయడం ద్వారా పర్యావరణం అన్నది సమస్య కాదు. మీరు అలసిపోరు మరియు మీరు ఆధ్యాత్మిక బలం మరియు రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. అదనంగా నా ఆలోచనలు అదృశ్యమవుతాయి మరియు మీరు వాక్యాన్ని మాత్రమే పట్టుకుంటారు. ఈ సమయంలో దేవుని జ్ఞానం మరియు శక్తి బయటపడతాయి. 237 దేశాలను రక్షించాలంటే మీరు మొత్తం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు త్రియేక దేవుణ్ణి ఆస్వాదించినప్పుడు మరియు సింహాసనం యొక్క 9 సమాధానాలు పొందినప్పుడు రక్షించే శక్తి 3 యుగాలు, గత, నేడు మరియు భవిష్యత్తు గాలి రాజ్యాన్ని జయించడానికి విశ్వం యొక్క సమాధానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 మరియు 5 అధికారులు మీరు మీ CVDIPని ముందుగానే చూస్తారు మరియు 3 ప్రాంగణాలు తయారు చేయబడతాయి. మీరు ప్రార్థన ద్వారా 7 దుర్గములను ఆనందించండి. కష్టాలను చూసే నేత్రాలు ముఖ్యం. క్రీస్తు బాధ అనుభవించాడు కాబట్టి మీరు కూడా బాధ అనుభవించవచ్చు. మీ బాధ మిమ్మల్ని బానిసత్వం నుండి విముక్తి చేసే బాధ. ఇది ఉత్తమమైన వాటిని ఆస్వాదించడం మరియు విజయం కోసం బాధ. యేసు బాధ అనుభవించిన తర్వాత రాజులందరూ క్రీస్తును ప్రభువుగా అంగీకరించారు. 1 అధికారం అను నామమును ఇచ్చే బాధ. ఫిలిప్పీయులు 2:10 పరలోకంలో మరియు భూమిపై అధికారంతో యుగాంతం వరకు తాను ఎల్లప్పుడూ మీతో ఉంటానని యేసు చెప్పాడు. మత్తయి సువార్త 28:16-20 40 రోజుల పాటు ఆయన దేవుని రాజ్యానికి సంబంధించిన పనులను వివరించాడు. అపోస్తుల కార్యములు 1:3 యేసు అనే నామము సమస్తమును ఆయన ఆధీనంలోనికి తెచ్చునామము. ఫిలిప్పీయులు 3:21 యేసు తన శిలువ బాధ ద్వారా దానిని నిరూపించాడు. 2 శక్తిని పునరుద్ధరించే బాధ. యేసు మానవ రూపంలో వచ్చి బాధలు అనుభవించి మనిషి ఎన్నటికీ చేయలేని శక్తిని పునరుద్ధరించాడు. ఆయన స్వభావములో దేవుడు అయినప్పటికీ ఫిలిప్పీయులు 2:6 ఆయన సేవకునిగా వచ్చాడు. క్రీస్తు నామము ప్రతి నామము పైన ఉన్న నామము. 3 ప్రపంచ విపత్తులను నిరోధించే శిష్యులను రక్షించడానికి బాధ. దేవుని పద్ధతి. శిష్యుడు శక్తివంతమైన దేశాలపై విపత్తులు వస్తాయి కాబట్టి మీరు త్వరగా వెళ్ళి సువార్తను ప్రసారం చేయాలి. క్రీస్తు యొక్క 3 కార్యాలయాల యొక్క ప్రత్యేకమైన మార్గాన్ని ఆస్వాదించేవాడు శిష్యుడు. నీవు క్రీస్తు రాయబారివి. నా దుర్గము తప్పనిసరిగా 237 దేశాలు మరియు సంఘము లోపల ఉన్న 3 ప్రాంగణాలలో ఉండాలి. వ్యాపారంలో మీరు తప్పనిసరిగా ప్రార్థన ద్వారా దుర్గమును నిర్మించాలి. శేషము కోసం వారు తమ చదువులలో దుర్గములను సిద్ధం చేయాలి. దుర్గము అనేది 24 గంటల ప్రార్థన జరుగునది. 24 గంటలు జరిగినప్పుడు మీరు 25 గంటల సమాధానం కోసం వేచి ఉండాలి. శాశ్వతమైన దాన్ని వదిలివేయడమే లక్ష్యం. కాబట్టి మీరు ఇక్కడ సవాలును స్వీకరించగలరు. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, దయచేసి నేను నూతనముగా ప్రారంభించడానికి నూతన శక్తిని ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.